హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాం. పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా క్విక్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. నేను ఇది హోమ్ మేడ్ పన్నీర్తో తయారు చేస్తున్నాను. ముందుగా దీనికోసం పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో 2 స్పూన్ల పెరుగు, 1/2 స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకొని పెరుగులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలపై వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం పన్నీర్ ముక్కలు ఇరిగిపోకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకునే మిశ్రమాన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని సిమ్లో ఒక 5 మినిట్స్ పాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో పులావ్కి సరిపడా ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ సన్న చీలికల కింద తరుక్కొని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ పోయినంత వరకు వేపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యూబ్స్ కింద కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని అవి ఫ్రై అవ్వడానికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని ఒక అరగంట సేపు కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బియ్యం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. బియ్యం ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటాం. సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా 75% కుక్ అయిపోద్ది. ఇప్పుడు దీని మీద మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకొని మనం ఏదైతే పన్నీర్ని మ్యారినేట్ చేసామో ఆ గ్రేవీని కూడా పైన యాడ్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ లేదా అప్పుడే పాల మీద తీసిన మీగడ యాడ్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. ఇప్పుడు ఊరికే పైన చిటికెడంత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ సిమ్లో కుక్ అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో యమ్మీ డెలిషియస్గా ఉండే పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుంది.
చూసారు కదా, అసలు బియ్యం ఒకదానికొకటి అతుక్కోకుండా పన్నీర్ పీసులు బాగా క్రిస్పీగా ఫ్రై అయినవి, సాఫ్ట్గా అయ్యి ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.